మార్చుకునే విధముగా మీరు సిద్ధపడాలని మరి యొక్క సమయాన్ని మరి సుయేత పాల్ గారికి నేను ఇస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రోగ్రాం పెట్టుకుంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా చెప్తాం. రెండు చేతులు ఇప్పుడు చెప్పారు కదా అందరూ. హల్లెలూయా. ఈ మందిరంలో మరి ఎంత చక్కటి ప్రజెన్స్ని తీసుకొచ్చారు. మరి ఇప్పటివరకు ఆరాధన చేసిన సిస్టర్స్ని చాలా గట్టిగా హాక్ చేసుకోవాలనిపించింది. అంత ప్రజెన్స్ని మేము అనుభవించాము. చాలా గాడ్ బ్లెస్ యూ. మన ఆరాధన చేసిన సిస్టర్స్ ముగ్గురికి కూడా గాడ్ బ్లెస్ యూ. అలానే ఈరోజు మరి నేను అనుకోలేదు ఇక్కడికి వస్తానని. దేవుడు అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చారు. ఎవరి కోసం మరి దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చారో నాకు తెలియదు. ఎనీవే, నాకు అవకాశం ఇచ్చిన బ్రదర్స్కి మరి జాన్ బెన్నిలింగం బ్రదర్కి, ఇంకా బ్రదర్ థామస్ బ్రదర్కి, ఇంకా పెద్దలందరికీ కూడా నేను యేసునామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయమందు దేవుడు మనల్ని ఎందుకు కొన్ని సమయాల్లో నడిపిస్తారు, ఎవరికి కూడా ఇక్కడికి యాక్సిడెంటల్గా రాలేదని దేవుడు చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క విషయం మరి దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరి కోసం? మన కోసమే. ఇక్కడ నిలబడి ఎవరు చెప్పినా కూడా అది ఆత్మతో దేవుడు మాట్లాడే మాటే. మన స్వరం ఎవరిది? మనది కాదు, అది దేవునిది. అంటే ఆయన మనల్ని ఎలా వాడుకుంటున్నారో బోరగా వాడుకుంటున్నారు. ఆయన ఆత్మ మనలో ఉంచారు. కాబట్టి ఈరోజు మరి మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మరి మనం అందరం కూడా చూద్దాం. ప్రభా, దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. ఆమె సిరుచట్టు మమ్మల్ని మరుగు చేయండి ప్రభా. నేను కాదు ప్రభా, నా ఆలోచన మీ బోరగా వాడుకొని ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ నిమిత్తం మీరు మాట్లాడమని ప్రభా నీ పాదాలకి నన్ను నేను అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఆవరణమంతా నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాను దేవా. నాయనా, మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలో ప్రభా నీ ఆత్మ నుంచండి నాయనా. మరి వారు వినడానికి కృప దయచేయండి ప్రభా నాయనా. మరి అదే విధంగా నా తండ్రి ప్రతి విధమైన సాతాను క్రియలు, ప్రతి విధమైన డిస్టర్బెన్స్ మీరు క్లియర్ చేయమని, వారికి కావలసిన మాట మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది నమ్ముచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మరి ఈ యొక్క సంఘం నిమిత్తము ఇక్కడ నేను చూసినప్పుడు చాలా చిన్నది అని అనుకున్నాను. కానీ ఇక్కడ పైకి వచ్చి చూసి ఈ ఆరాధన ఇదంతా చూసినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఎలా ఉంటారు? చిన్నగా ఉంటారా? ఆయన ఆత్మ కానీ, ఆయన స్వరము కానీ, ఆయన చేసే క్రియలు కానీ ఎలా ఉంటాయి? మనం ఊహించలేనంత పెద్దవిగా ఉంటాయి కదా. అదే ఎక్కడ మరి ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్న దేవుడు, వారి మొరలు ఆలకిస్తానన్న దేవుడు కదా. అయితే మరి మనం ఏమైనాము? మన హృదయాలు దేవుడు అడుగుతూ ఉన్నాడు కదా. మన హృదయము ఆయన ఆలయమై ఉన్నది. కాబట్టి ఈరోజు మరి మన హృదయాలను సిద్ధపరచుకుందామా? ఈ సమయమందు ఈ యొక్క మందిరంలో దేవుడు మరి ఈ యొక్క మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మందిరంలో మరి జరిగిస్తున్న థామస్ అయ్య గారి గురించి, మరి సంఘ కాపర్ల గురించి, ఈ యొక్క సంఘంలో అడుగు పెడుతున్న ప్రతి మనిషి గురించి దేవుడు ఈరోజు మాట్లాడబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క సంఘంలో ఏముందండి? చాలా మంది సంఘాలను చూసి జడ్జి చేస్తూ ఉంటారు కదా. ఈ సంఘంలో ఇది ఉంది, అది ఉంది, లేదా ఆరాధన సరిగా లేదు అని, లేదా వాక్యం సరిగా లేదు అని పాస్టర్స్ని వెంటనే తోలనాడుతూ మాట్లాడుతూ ఉంటారు. కానీ వెనకాల వాళ్ళు చేసే ప్రయాస మీకు తెలుసా? రాత్రి పగలు మరి వాళ్ళు ఆ వాక్యం కోసం కష్టపడతారు. ఏం విత్తాలి అని దేవుడి సన్నిధిలో మోకరించి వారు ఉపవాసం చేస్తూ మీ సన్నిధిలోనికి, మీ ముందుకి వస్తారు. వారు రావటమే మీరు చూస్తారు, కానీ వారి వెనకాల ఉన్న ప్రయాస మీరు చూడరని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మరి ఈ యొక్క ఆలయంలో దేవుని యొక్క సన్నిధి ఉన్నది అని దేవుడు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆశీర్వాదం ఎక్కడ ఉన్నది? మరి ఆ యొక్క పాత నిబంధనలో చూసుకుంటే కనుక దేవుని యొక్క సన్నిధి ఎక్కడుందండి? మందిరంలో ఉన్నది, అవునా కాదా? ఈ యొక్క న్యూ టెస్టిమెంట్లో ఎక్కడుంది? ఇప్పుడు ఆయన ఆత్మ ఎక్కడుంది? ఆయన సన్నిధి ఎక్కడ పెట్టారు? ఆయన ఆలయం ఏమై ఉన్నది? మనమై ఉన్నాం కదా ఆయన ఆలయము. అయితే మరి ఈ యొక్క ఆశీర్వాదం గురించి కనుక చూసుకుంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దామా?
యెహోవా నిన్ను, ఎవరైనా చదువుతారా? నేను చదివానమ్మా. యెహోవా నిన్ను, లేదు 24 వచనం 6వ అధ్యాయం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అనిత్యమైన ఆత్మీయ ఆశీర్వాదాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే అవి లేవి కాండము 26వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 26వ అధ్యాయము 2వ వచనంలో, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. అంటే ఇక్కడ దేవుడు వీరితో మాట్లాడుతూ ఉన్నారు. విగ్రహారాధన చేయకూడదని, తర్వాత విశ్రాంతి దినాన్ని ఆచరించాలని వారు ఈ ఆజ్ఞల గురించి దేవుడు మాట్లాడుతూ, ఏ విధంగా మందిరంలో మీరు ఉంటే, ఏ విధంగా నా కట్టడలు నా రూల్స్ మీరు పాటిస్తే ఏ విధమైన ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే విధంగా చూసుకుంటే ఈ యొక్క సంఘము దేవుని ఆలయం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా ఈ యొక్క పాస్టర్స్ ని జడ్జి చేయకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఏంటి అని అంటే సంఘ కాపరిని దూషించడము, ఈ యొక్క మందిరంలో అది లేదు ఇది లేదు అని మరి వెంటనే మనము తీర్పు తీర్చే వారిగా ఉన్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే మత్తయి సువార్తలో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుంచి చూడండి ఒకసారి. మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చెప్పుననే హల్లెలూయా. చూసారా దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో. ఇక్కడ దేవుడు ఆధ్యాత్మిక వివేచన గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు తీర్పు తీర్చొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ పౌలు శీలలు మరి వీరు మందిరంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు వీరు కరెక్ట్ గా చెప్తున్నారా లేదా అని అక్కడ దాన్ని సరిచేసుకొని ఆ యొక్క పత్రికలను తిరిగేసుకున్న వారిగా ఉన్నారా లేదా అంటే, మనము ఏ సంఘ కాపర్లు ఏం చెప్తున్నారా అని నువ్వు సనగొద్దు కొనగొద్దు. నీకు తెలివి ఉంటే కనుక నువ్వేం చేయాలి, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి అది కరెక్టా రైటా అని నువ్వు ప్రూవ్ చేసుకోగలిగేటట్లుగా నీ ఆత్మ అక్కడ వాక్య రూపంలో వాక్యానుసారంగా నువ్వు నడవాలి. ఆ వాక్యానికి కరెక్టా కాదా అని నువ్వు తెలుసుకునే విధంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అదే విధంగా చూసుకుంటే మీరు ప్రతి దాని విషయంలో మరి జడ్జి చేస్తూ ఉన్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇంకా మీరు కొలుచు ప్రతి కొలత చెప్పుననే మీకు కొలవబడినని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా అని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది ఇళ్లలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంట్లో ఉండదా ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, కానీ ప్రతి ఒక్కరిని మనము జడ్జి చేసే విధంగానే ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఉండొద్దు. ముందు నీదేంటి నువ్వు సరి చేసుకో, ఆత్మానుసారంగా నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేవా అని దేవుడు సరి చేసుకోమని చెప్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే కనుక కీర్తనలు 105వ అధ్యాయము 15వ వచనంలో నా అభిషక్తిని ముట్టొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు జడ్జి చేయడం చాలా ఈజీ, కానీ దేవుడు దాని విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఒక దేవుడు అభిషేకించిన పడిన వ్యక్తి నీతో మాట్లాడినా అది ఆశీర్వాదమే. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట అది ఆశీర్వాదకరం కింద దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మరి కీర్తన 105:15 ఒకసారి చదవమా. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనివ్వలేదు, ఆయన వారి కొరకు రాజులను కూడా గద్దించారంట. ఇంకా ఇక్కడ కొన్ని మాటలు వారి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అని అంటే వారు
స్లాండరింగ్ మీన్స్ అంటే వారు భంగం, వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలాగా మాట్లాడొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అబద్ధ ప్రచారాలు చేయొద్దని చెప్తూ ఉన్నాడు, లేదా తప్పుడు మాటలు ప్రచారం చేయొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా మనము సంఘంలో ఉంటూనే సంఘ కాపరుల గురించి, సంఘంలో ఉండే వారి గురించి గుసగుసలు కొండెములు చెప్పుకోవడం అంటే మనం కాల వ్యాపన చేస్తూ ఉన్నామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా మీరు ఉండొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇంకా డిఫార్మేషన్ అంటే వారి యొక్క పరువు నష్టం, ఇంకా వారికి అపకీర్తి తెచ్చేవారిగా మనల్ని దేవుడు ఉండొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే కనుక దేవునితో నీ సహవాసం ఎలా ఉన్నది? నీ సహవాసం ఈ యొక్క మందిరంలో నువ్వు చర్చ చేస్తున్నావు, నీ సహవాసం ఇక్కడికి వచ్చేటప్పుడు మరి నువ్వు దేవునితో సహవాసం చేయడానికి వస్తున్నావా, లేదంటే పాస్టర్స్ తో లేకపోతే మీతో సహవాసం చేయడానికి నీకు నువ్వే సహవాసం చేసుకోవడానికి వస్తున్నావా? మనం ఎవరి కోసం వస్తున్నాం ఇక్కడ మందిరంలోనికి? దేవునితో సహవాసం చేయడానికి మనం ఇక్కడికి వస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి మాట, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు వింటున్నాడు. నీ సంఘ కాపరి గురించి నువ్వు మాట్లాడినా దేవుడు వింటూ ఉన్నాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ యొక్క స్థితిగతులు ఏదైనా కూడా నువ్వు మాట్లాడే మాట చాలా దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి, భయంతో భక్తితో మందిరంలో ఉండాలి. నీ ఆశీర్వాదము ఈ మందిరంలో దాగి ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సరే లేదు, పాత కాలంలోనే మందిరంలో ఉన్నది, ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ లో నా హృదయంలోనే కదా దేవుడు ఉన్నాడు అని కరెక్టే. కానీ నీ ఆత్మ పురిగొల్పుకోవడానికి మరి పౌలు గారు ఎన్ని సంఘాలు నిర్మించారు? ఊరికేనా సంఘాలు కట్టించింది కాదు కదా. మనందరినీ దేవుడు సమాజంగా కూడమన్నారు కాబట్టి ఇంకా అక్కడ మనం ఆత్మీయంగా పురిగొల్పబడాలి. అనేక మందితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు నీలో మరి అటువంటి దేవుడు అటువంటి క్రియ చేయబోతూ ఉన్నాడు. నిన్ను ఆత్మీయంగా దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దానికోసం మనందరము సంఘంలో కూడాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే కనుక సంఘంలో చాలా వరకు కూడా ఇర్మియా 29:13 అధ్యాయంలో చూడండి ఒకసారి. మీరు నా పూర్ణ హృదయంతో నన్ను వెతికిన ఎడల నన్ను కనుగొందురు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే విధంగా ఇంకా చూసుకుంటే కనుక దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉండును, దేవుడు వాని యందు నిలిచి ఉండును అని దేవుడు 1 యోహాను 4:16 దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరంటండి? ప్రేమ స్వరూపి. మన దేవుడు మనకి నేర్పించింది మోరల్స్ ఏంటండి? మరి ముఖ్యంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో నువ్వు ఏదైతే నాలుకలో ఏముందండి? నోట్లో దేవుడు ఏం పెట్టాడు? జీవ మరణాలు నాలుక వశం అన్నాడు. నువ్వు ఎవరిని కూడా కర్స్ చేసే విధంగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ నోట్లో నుంచి ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్సే రావాలి, ఎప్పుడు కూడా నువ్వు ఆశీర్వాదాన్ని పలకాలి. ఈ మందిరంలో నిత్యము దేవుని యొక్క మహిమ నిలిచి ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రతి విధమైన ఆశీర్వాదం ఈ మందిరంలోనికి వచ్చును గాక. ఆమేన్. ఎలా వస్తుందండి ఆశీర్వాదం? మరి అనునిత్యము కూడా మందిరంలో ప్రార్థనలు జరుగుతూ ఉండాలి, యాచనలు విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి. స్త్రీలైన మనము మరి ఇక్కడ కూర్చొని కాలవ్యాపన చేయకుండా నీవు వచ్చే మందిరంలో నీ రెస్పాన్సిబిలిటీ ప్రకారం దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ఆ యొక్క విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ దేశం కోసం, లేదా ఇక్కడున్న నీ సంఘం కోసం, వారి ఆత్మల భారం కోసం, రక్షణ కోసం, వారి తప్పిపోకుండా ఉండు నిమిత్తము దేవుడు ప్రార్థించాలని సెలవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా నువ్వు ప్రార్థించే స్త్రీగా ఉన్నావా, లేదా దూషించే స్త్రీగా ఉన్నావా, నిందించే వారిగా ఉన్నావా, కొండములు చెప్పేదానిగా ఉన్నావా? ఏ విధంగా మన హృదయాలు ఉన్నాయి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఇంకా చూసుకుంటే ఒబీడియన్స్ అంటే నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 14:21 చూసుకుంటే కనుక నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును. ఆయన కమాండ్మెంట్స్ ఏంటంటే ఆయన మాదిరి మనకి చూపించి వెళ్ళిన దేవాది దేవుడు. మరి ఆయన ఎంతగానో తగ్గించుకొని ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంటే మనం ఎంత వారం ఆయన ముందు? ఏ పాటి వారము మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. అలాంటి ఆయన మనకి ఎంత ఘనతనిచ్చారు. నిన్ను ఒక కుమారునిగా, కుమార్తెగా నేను స్వీకరించారు, నీకు వారసత్వాన్ని ఇచ్చారు దేవుడు. ఆ శిలువ పైన నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చారు, అవునా కాదా? ఆ శిలువ పైన నీకు స్వస్థతనిచ్చారు. ఆయన రిక్తుడుగా ఉండి ఆయన ఏమిచ్చారండి మనకి? శిలువ పైన ఆశీర్వాదాన్ని, నీకు విడుదల, నీకు నిత్య రాజ్యాన్ని ఇచ్చారా లేదా?
సో ఆ విషయంలో నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆయన కార్చిన ప్రతి రక్తానికి మనము కృతజ్ఞత పూర్వకంగా జీవించాలా లేదా? సో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన ఆజ్ఞలు ఏంటి? ఆయన చూపించిన మాదిరే. నేను ఏదైతే నీకు ముందుగా నడుచుచు నీ ఎత్తి పల్లాలు సరిచేస్తాననే దేవుడు ఈరోజు నువ్వు అవకాశం ఇస్తున్నావా? ఆ విధంగా దేవా నేను నీకు అవకాశం ఇస్తున్నానయ్యా, నన్ను ఈ విధంగా వాడుకో అయ్యా, నా స్థితిగతులు ఇవి నువ్వు చెప్తున్నావా? మనుషులందరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నావు అంట నువ్వు. మరి దేవుడి సన్నిధిలో మోకరించి మరి చెప్తున్నావా? చెప్పేదానిగా ఉన్నావా? పొందుకునే దానిగా ఉన్నావా? ఈ ఆశీర్వాదం నీవు ఈ యొక్క మందిరం గురించే కాదు, దేశంలో స్థితిగతులు ఏమీ బాగాలేదు కాబట్టి ఆ స్థితిగతులు మార్చబడాలి. స్త్రీలు ముందుగానే ఇర్మియాలో చూసుకుంటే కనుక మరి ముందుగానే దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నారు. యూదా వారి గురించి, ఇశ్రాయేల్ వారి గురించి, వీరి యొక్క పద్ధతుల గురించి, వారు ఏ విధంగా దేవుడికి అవిధేయత చూపించే విధానాన్ని బట్టి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ముందుగానే మీ దేశం మీదికి ఈ విధమైన శ్రమ రాబోతూ ఉన్నది, నీ పిల్లలు మొత్తం అందరినీ కూడా దేవుడు హతమారుస్తానని చెప్తూ ఉన్నాడు, నీ కిటికీల గుండా మరణం ఎక్కబోతూ ఉన్నది. ఇంకా నువ్వు ఎవరిని పిలుచుకోమంటున్నాడు దేవుడు? రోదనము చేయు స్త్రీలను పిలవనంపుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముందుగానే రోదనం చేసే స్త్రీలు ఎవరికి కావాలండి? పూర్వకాలంలో మరి గొల్లు చేయవారు. మరి యేసయ్య కూడా అక్కడ స్వస్థత చేసినప్పుడు కొంతమంది గొల్లు చేస్తూ ఉంటారు కదా, అక్కడ చనిపోలేదు బతికే ఉందన్నా కూడా వారు ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాము బయట ఆ గొల్లు చేసేవారిని, అంటే ఏడవడం రానప్పుడు కొంతమందిని అక్కడ ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళు ఏడుస్తూ ఉంటారంట. సో అలాంటి వారిని ముందుగానే పిలవనంపుకోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే అటువంటి భయంకరమైన శ్రమ మీ మీదకి నేను తీసుకురాబోతున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ రోజు దేవుడు ప్రేమ స్వరూపిగా మనకు కనపడుతున్నాడు కాబట్టి మనం ఎంతో అలసిగా దేవుని తీసుకుంటూ ఉంటాం, ఎంతో నిర్లక్ష్య స్వభావంతో దేవుని విషయంలో ఉంటాం. కానీ దేవుడు మరి ఆయన గాయాన్ని పదే పదే రేపిన వారిగా ఉంటాం. అవునా కదా? అవునా కదా అండి? మరి అన్ని గాయాలు ఎవరి కోసం? మన కోసమే. నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్దామా అండి? టైం 9:30, 10 కూడా అవ్వలే. ప్లీజ్, ఇంకొక వాక్యం ఉంది మీకు, అప్పుడే అవ్వలేదు. మరి మీరు ఆరాధన అంతా అయ్యింది. మరి అస్సలు ఇదే కదా మనకి ఆత్మీయ ఆహారం. దీని తర్వాత మీకు వేరే ఆహారం కూడా సిద్ధపరిచినట్టున్నారు. సో మీరు అందరూ నిద్రపోకుండా యాక్టివ్ ఉంటే దేవుడు ఈరోజు మీ హృదయాల్లో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. మీకు ఒక గొప్ప విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరితో ఈ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో మెసేజ్లు మీరు వినుండొచ్చు, కానీ మన హృదయం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నారు, సంఘ ఆశీర్వాదం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే దేవుని సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించింది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనలు 62:8 వచనంలో హన్నా ఏం చేసిందండి? వచ్చి ఆ యొక్క సన్నిధిలో ఏలి ఎదుర్కొంటే ఏం చేసింది? ఆమె హృదయాన్ని కుమ్మరించింది. అక్కడ ఏలి వచ్చి ఏమంటాడు? ద్రాక్షారసం తాగి మత్తురాలై ఉన్నదేమో అనుకొని ఇక్కడ ఈ విధంగా ఉండొద్దు అని గద్దిస్తూ ఉన్నప్పుడు, అయ్యా నన్ను పనికి మాలిన దానిగా ఎంచక అని అందలేదు అక్కడ వాక్యంలో. చూడండి ఒకసారి ఆ వాక్యంలో అంటది, నన్ను పనికి మాలిన దానిగా ఎంచకయ్యా. ఆమె గొడ్రాలు ఎన్నో నిందల్లో అవమానాలు పడి ఉంటుంది. ఆమె హృదయం ఎంతో స్ట్రెస్ అయింది, స్ట్రగుల్ అయింది. ఈరోజు అలాంటి స్ట్రెస్ అంతా దేవుడు తీసేయబోతూ ఉన్నాడు. ఆమె ఎక్కడ కుమ్మరించిందండి? ఇంట్లో కుమ్మరించిందా? మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ఆయన ముందు కన్నీరు కారుస్తూ దాన్ని విలపిస్తూ దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ ఉన్నది. ఎలాంటి కుమారుని ఇచ్చాడు దేవుడు? సమూయేలు వంటి ప్రవక్తను, 2 రాజులను అభిషేకించినటువంటి ఒక ప్రవక్తని, ఒక యాజకుడిని. మరి ఆయన చెప్పిన ఏ ప్రవచనం కూడా నిరర్థకం కాలేదని రాయబడి ఉంది. అంత గొప్ప ప్రవక్తని మరి దేవుడు ఆమె కుమ్మరించిన దానికి అనుగ్రహించాడు. అవునా కాదా? ఈ రోజు దేవుని హృదయాన్ని చూస్తున్నాడండి. మీరు మనుషుల వైపు చూడొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనుషుల్ని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా మీరు కుమ్మరించే వారిగా ఉన్నారా? నిత్యము ప్రార్థనలు చేసే వారిగా ఉన్నారా? నీ హృదయం ఏ విధంగా ఉన్నది? దేవుని ఆలయం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. ఈరోజు నీ హృదయం కుళ్ళుతో, కుతంత్రంతో, ఇంకా ఇతరుల్ని నిందించే వారిగా, దూషించే వారిగా, మరి ఇలాంటి హృదయం ఉంటే దేవుడికి ఇష్టమా? ఓల్డ్ టెస్టిమెంట్ లో మందిరంలో నుంచి ఆయన మహిమ వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోయింది? యూదా వారు, ఇశ్రాయేల్ వారు చేసిన అవిధేయతను బట్టి ఆ యొక్క మందిరంలో నుంచి ఆయన యొక్క ప్రజెన్స్, చెక్కిన మేఘం వల్ల మరి ఏదైతే ప్రజెన్స్ ఉన్నదో వారి మధ్యలో అది వెళ్ళిపోయింది. ఎందుకంటే వారి అవిధేయత వల్ల.
ఈ రోజు నీ హృదయం ఆయన మందిరం అంటున్నాడు కాబట్టి నీ హృదయంలో ఎటువంటి అవిధేయత ఉంది, ఎటువంటి కుళ్ళు ఉంది, ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా లోక సంబంధమైన వాటిలో శ్రద్ధ కలిగి ఉన్నావు అనేది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు యాక్టర్ అయినా డాక్టర్ అయినా ఏదైనా కూడా ఇది యాత్ర ముగించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి. నీకు నిత్య రాజ్యాన్ని ఇచ్చాడు కదా శిలువ పైన. మరి నిత్య జీవాన్ని ఇచ్చిన దేవాది దేవుడు నేను అక్కడికి తీసుకువెళ్ళడానికి మార్గాలన్నీ సరళం చేశారు ఆయన. నీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాలన్న దేవాది దేవుడిని ఈరోజు నువ్వు ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నావు? భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం నువ్వు ఎదురు చూసేదానిగా ఉన్నావా? ఈ యొక్క మందిరంలో ఏమైందండి? ఆ యొక్క హన్న ఏం కుమ్మరించింది? దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించింది. ఈరోజు ఆ విధంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే విధంగా యాకోబుని చూసుకుంటే మరి మోసగాడైన యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు దేవుడు. ఆ యాకోబు పారిపోతూ అలసట తీర్చుకోవడానికి మరి పడుకున్నాడు. ఎందుకు పనికిరాని ప్రదేశంలో, ఆ లూజ్ అనే ఆ ప్రదేశంలో పడుకున్నాడు. మరి మంచి కాలం ఇచ్చాడు దేవుడు. పైకి కిందికి ఎక్కుతూ నృత్యంలో ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట దేవదూతలు. మరి అంటే ఆ యొక్క హెవెన్ దిగొచ్చింది ఆయన కోసం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన ఏం చేశారు? ఇది పరిశుద్ధమైన స్థలము, నిశ్చయముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అని అక్కడ ఒక రాయిని పెట్టి ఆయిల్ అనాయింట్ చేసి ఆయిల్ పోసి దానికి ఏమని పెట్టారు? బేతేలు, అంటే దేవుని మందిరము అని అర్థం అక్కడ. అంటే ఖచ్చితంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అని. అలాంటి అంటే ఈ యొక్క మందిరంలోనికి వచ్చి మనము ఏమన్నా విగ్రహారాధన చేస్తున్నావా, పూజిస్తున్నావా? లేదు. మనకి దేవుడు ఇచ్చిన ఒక మిస్వా అంటే ఒక మందిరము, ఆయన్ని మనం హానర్ చేస్తున్నాం. అవునా కదా? మరి యెషయా చూపించిన దర్శనంలో ఆ మందిరం కట్టిందా? ఆయన దర్శనం చూడటానికి ఈ మందిరంలో మరి నిలబడగలరా? దేవుడు దేవాది దేవుడిని మనం ఉంచగలమా? ఆకాశం ఆయన సింహాసనం అయినప్పుడు మరి అలాంటి దేవాది దేవుడిని మందిరాల్లో మనం నిలపలేము. కానీ మన యొక్క క్రియలను బట్టి, నువ్వు ప్రార్థించే విధానం బట్టి, నువ్వు జీవించే జీవితాన్ని బట్టి, నువ్వు అడిగే ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నా దాన్ని నువ్వు ప్రతిష్ఠించుకున్నప్పుడు అదేమైందండి? దేవుని మందిరముగా ఆయనకి నువ్వు ఇచ్చే హానర్ను బట్టి నిన్ను బ్లెస్ చేసే దేవుడిగా ఉన్నావు. నువ్వు ఆయనతో మాట్లాడే విధానాన్ని బట్టి దేవుడు బ్లెస్ చేసే విధానంగా ఉన్నాడు. కానీ మందిరాన్ని ఏ విధంగా చర్చ చేయకూడదు, పాస్టర్స్ ఏ విధంగా చర్చ చేయకూడదు. 2 కాసులు ఇచ్చిన విధవరాలు ఏ విధంగా దేవుడు మరి ఆ యొక్క మందిరంలోనికి వచ్చి ఆయన కూర్చున్నారా లేదా? ఇది న్యూ టెస్టిమెంట్ లోనే ఉంది. ఆయన వచ్చి కూర్చున్నారు, మందిరంలో కూర్చొని అందరినీ చూస్తూ ఉన్నారు. ఎవరెవరు తగినంత, వారికి తగినంత స్తోమత తగ్గట్టు వేస్తూ ఉన్నారు హుండీలో. అవునా కదా? వేసినప్పుడు ఆఫరింగ్స్ విధవరాలు ఏం తెచ్చేసింది? 2 నాణ్యాలు మాత్రమే తీసుకొచ్చి ఆమెకు ఉన్నది మొత్తం అందులో వేసినప్పుడు ఆయన గమనించాడా లేదా? గమనించాడు. ఈ ఆఫరింగ్స్ అందరికంటే ఎక్కువగా ఆమెకు ఉన్నది మొత్తం వేసింది అని చెప్పాడా లేదా దేవుడు? సో దేవుడు చూస్తున్నాడా లేదా మందిరంలో? సో ఈ మందిరంలో నీ ప్రవర్తనని దేవుడు చూస్తే దేవుడిగా ఉన్నాడు. మరి ఈ ఆఫరింగ్స్ ఎవరికండి? ఈ ఆఫరింగ్స్ యాజకుడికి దేవుడు చాలా అర్హత, యోగ్యత ఇచ్చాడు. దేవుడు దేవుడు ఆయన్ని ప్యూరిఫై చేసుకున్నాడు, యాజకుడిని నిలబెట్టుకున్నాడు కదా. అహరోన్ని ఫస్ట్ యాజకుడిగా నిలబెట్టుకున్నాడు. సో వారికి ఉండే అధికారాన్ని, అర్హతని దేవుడు వారికి ఇచ్చారు, అభిషేకించుకొని నిలబెట్టుకున్నారు. అదే విధంగా చూసుకుంటే మరి ఇక్కడ ఇప్పుడున్న యాజకులు కానీ, ఇప్పుడున్న పాస్టర్స్ అంటున్నాం మనం, వీరందరికీ గురించి కూడా నువ్వు ఇచ్చే ఆ 2 నాణ్యాలే కానీ, నీకిచ్చే దశమ భాగాలు కానీ ఏదైనా నువ్వు వేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా దానిలో వెయ్యాలి. అవునా కాదా? నువ్వు వెయ్యకపోయినా పర్వాలా, నిన్నెవ్వరు బలవంతం చేయరు. కానీ నువ్వు సత్యంగా దేవుని యొక్క ఆజ్ఞ, నన్ను గైకొనేవాడు నా ఆజ్ఞను గైకుంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఆయన ప్రేమిస్తే, నీ పిల్లల్ని నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తావు? వారు ఏ తప్పు చేసినా నువ్వేం చేస్తావు? క్షమిస్తావా లేదా? ఒకసారి ఒక దెబ్బేసినా మళ్ళీ దగ్గరకు తీసుకుంటావు కదా. సో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సంఘ కాపరికే అది చెందుతుంది. సంఘ కాపరి బిల్డింగ్ కట్టుకుంటాడా లేదా కారు కొనుక్కుంటాడా జడ్జి చేయడానికి నీకు ఏ విధమైన అర్హత లేదు. కానీ ప్రతి ఒక్కరి నిమిత్తము దేవుడు తీర్పు తీర్చడానికి ఒక్కొక్క దినం ఉంది. అవునా కాదా? ఆ దినాన్న దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తా అన్నాడు? ఎవరి జీతాన్ని వాళ్ళకి ఇస్తాడు. అవునా కాదా? నువ్వు పని చేసిన విధానాన్ని బట్టి నువ్వు తప్పు చేస్తావా, మంచి చేస్తావా, జడ్జి చేయొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో మీరు జడ్జి చేసేవారిగా కాకుండా, ఇది నా దేవుని మందిరము, ఈ మందిరంలో ఆశీర్వాదం ఉంది, నా యొక్క పెద్దలు, నా యొక్క పితరులు దీనిలో ఆశీర్వాదింపబడ్డారు, ఇది దేవుని కోసం ప్రతిష్ఠింపబడిన మందిరము, ఇక్కడున్న పాస్టర్స్, యాజకులు, దేవుని నిర్మింపబడిన వారు, ప్రతిష్ఠింపబడిన వారు, అభిషేకింపబడిన వారు, వారి మాట తప్పదు అని మీరు అనుకున్నప్పుడు
వారి విషయంలో మీరు శ్రద్ధ కలిగి ఏ విధమైన సనుగుడు గొనుగుడు ఉండకూడదు. మరి ముఖ్యంగా ఇశ్రాయేలీయులు సనిగి గొనిగినప్పుడు ఏమైందండి? అనేక మందిని అగ్నితో చంపాడు దేవుడు, అవునా కదా? కాల్చి చంపాడు చాలా మందిని. వారి సనిగిన గొనిగిన మిరియాము గొనిగినప్పుడు ఏమైంది? మోషే మీద గొనిగింది సనిగింది. ఆయన్ని అభిషేకించుకున్నాడు దేవుడు. కానీ ఆమెకేమొచ్చింది? కుష్ఠం వచ్చింది. మళ్ళీ ఎవరు మధ్యలో ఉండి ప్లీజ్ చేస్తారు? మోషేనే మధ్యలో ఉండి క్షమించమని అడిగారు. ఇశ్రాయేలీయుల పక్షంలో కూడా మోషే ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో మోకరించాడు, ప్లీజ్ చేస్తూ ఉన్నాడు. అయ్యా క్షమించు 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 క్షమించు, నీ బిడ్డల్ని అడవిలోకి తీసుకొచ్చి చంపేశావు అని అంటారు. అయ్యా క్షమించు అని అడిగాడా లేదా? అంటే ఒక యాచకుడికి దేవుడు ఇచ్చిన ప్రత్యేకత అది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆశీర్వాదము దీనిలో దాగి ఉంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే గనక నీవు 1 యోహాను 1:7 దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో ఉన్నట్లు మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారిగా ఉందుము. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నారంటే వెలుగై ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆ విధముగా అన్యోన్య సహవాసం గలవారమై మనం ఉన్నామా? దేవునితో నువ్వెవరితో సహవాసం చేయాలి? దేవునితో మాత్రమే నువ్వు సహవాసం చేసేవాడిగా ఉండాలి. ఇంకా చూసుకుంటే కనుక మత్తయి సువార్త 6:5 మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ప్రార్థించొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 6:5 నుంచి చూసుకుంటే వేషధారుల వల్లే ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంతేగాని ఎప్పుడు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు? వేషధారణ చేస్తూ ఉంటారు. లేదంటే యాదగలు పడిన మొహం వేసుకొని ఏం చేస్తారు? మేము ఇవాళ ఉపవాసం 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 అంటూ అందరి యొక్క దాన్ని ఏమంటారండి సింపతికి పొందుకోవాలి అనుకుంటారు. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూసే దేవుడు, నీ హృదయాన్ని చూసే దేవుడు. నువ్వు చేసే ఉపవాసం కానీ, నువ్వు చేసే ప్రార్థన కానీ, నువ్వు ఇతరులకి హెల్ప్ చేసే విషయంలో కానీ ఆయన ఏం చూస్తున్నాడు? నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు దేవుడు. నీ సత్క్రియను కూడా దేవుడు చూసేవాడిగా ఉన్నాడు, అవునా కదా? మరి బైబిల్లో రాసిన సత్క్రియలు కూడా అలాంటి వారిని కూడా దేవుడు వెతుక్కుంటాడంట. మరి నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమని సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు దేని విషయంలో ప్రార్థిస్తూ ఉన్నావు? దాని విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. నీ యొక్క ప్రతిదీ కూడా హిజ్కియా చక్కగా పేపర్ మీద పెట్టి దేవుడిని అడిగాడా లేదా? అయ్యా ఈ విధంగా మరి రబ్షకే వీళ్ళంతా తిడుతూ ఉంటాడు. సెన్హెరేబు వీళ్ళ విషయంలో వచ్చినప్పుడు యుద్ధం విషయంలో వారు తిట్టిన ఆ తిట్లన్నీ కూడా ఎక్కడ పెట్టాడు? దేవుని సన్నిధిలో పెట్టి మొరపెట్టాడు. ఆ బట్టలు చింపుకొని గోని బట్ట కట్టుకొని ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఈ యొక్క గోని బట్ట మేక యొక్క హెయిర్, తల ఏదైతే ఉండదో మేక చుట్టూతో ఆ హెయిర్ తో చేసినప్పుడు ఆ యొక్క గోని బట్ట ధరించినప్పుడు అంట గుచ్చుకుంటూ ఉండదంట, వాళ్ళకి కంఫర్ట్ ఉండదు. అది వేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసినప్పుడు చక్కగా కింద ఒక బెడ్ వేసుకుంటాం, అవునా కదా? మోకాళ్ళ నొప్పులు రాకుండా దిండేసుకుంటాం, లేదా ఏదైనా బెడ్షీట్ వేసుకుంటాం. మంచి ఏసీ రూమ్ లో మోకరించి ప్రార్థన చేయడానికి కూడా మనం అలసిపోతాం. 15 నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు చాలా ఎక్కువ చేస్తాం అనుకుంటాం కదా. లేదు, దేవుడు అలాంటి ప్రార్థన వారి గోని పట్ట కట్టుకొని ఇన్కన్వీనియంట్ గా అంటే గుచ్చుకుంటూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళు ఆఫరింగ్ ఇస్తూ ఉన్నారు. వారి ప్రార్థనను దేవునికి విన్నవించుకుంటూ ఉన్నారు అతి కష్టం మీద. మరి అలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడా లేదా? వింటాడు నిశ్చయముగా. యోనా అక్కడికి తర్షీష్కి నుంచి మరి నినివే కల్లయ్యా అంటే తర్షీష్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు చాప గడుపులోంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మాట్లాడిచ్చాడా లేదా దేవుడు? వారి మాట వినినప్పుడు రాజులు చంటి పిల్లలతో సహా ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు, గోని పట్ట కట్టుకున్నారు, దేవుని మాటకి హానర్ చేస్తారు. వారు లోబడిన వారిగా ఉన్నారు కాబట్టి అక్కడ కీడు చేయకుండా దేవుడు వారికి మేలు చేసిన వాడిగా ఉన్నారు. ఈరోజు మరి ఆ విధంగా దేవుడు ఉండద్దని సెలవిస్తూ ఉన్నారు. ఇంకా చూసుకుంటే కనుక చాలా ఉన్నాయి. క్రొత్త నిబంధనలు చూసుకుంటే కనుక దేవుడు ఇటుకలతో కట్టిన భవనాల్లో కాకుండా మన హృదయాల్లో దేవుడు నివసించాలని కోరుకుంటూ ఉన్నాడంట. మరి ఈరోజు ఆ విధంగా ఎంతమంది ఉన్నారు? ఏ విధంగా మన హృదయాల్లో నివాసం చేయాలనుకుంటున్నారు? చూడండి, ఫస్ట్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19
యేసుక్రీస్తు శిలువపై మరణించి పునరుద్ధానుడైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాస హృదయంలో నివసిస్తున్న ఒకసారి చదవడమా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. డబ్బులతో కొనలేదండి మిమ్మల్ని. ఎవరితో? విలువ పెట్టి. అంటే దేంతో కొన్నాడు దేవుడు? ఆయన స్వరక్తంతో మిమ్మల్ని కొనుక్కున్న దేవాది దేవుడు గారు. మనం వెళ్ళి షాపుల్లో అన్నింటిలో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం కదా, ఏది కావాలన్నా. మరి ఈ రోజు మిమ్మల్ని ఊరికే కొన్నాడు అనుకుంటున్నాడా దేవుడు? లేదు కదా. ఆయన ప్రతి ఆఖరి రక్తపట్టు వరకు మన కోసం కార్చిన దేవాది దేవుడిగా ఉన్నాడు. అంత పరిశుద్ధాత్మ దేవుడు, అంత దేవుడు, ఆకాశం పట్టు చాలంత విస్తారమైన ఆ యొక్క రూపమున్న ఆ యొక్క దేవాది దేవుడు ఈరోజు నీ ముందుకు నరరూపిగా, దీనుడిగా, రిక్తుడిగా వచ్చాడంటే నిన్ను నన్ను కాపాడటానికి ఆయన వచ్చాడు. అవునా కదా? విశ్వాసాన్ని అడుగుతున్నాడు దేవుడు. విశ్వాసం ఉంటే మరి అన్ని విషయాలలో అబ్రహాముని ఎన్ని విషయాల్లో టెస్ట్ చేశాడు కదా. చాలా విషయాల్లో ఎన్నో విషయాలు మరి అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. చూసుకుంటే కనుక హారాన్లో దేవుడు పిలిచాడు అబ్రహాంని. కనాను దేశంలో ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. నిబంధన నక్షత్రాలలాగా నీ యొక్క సంతతిని ఇసుక రేణుల వరే ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని మాట్లాడాడు. సర్వశక్తుడైన దేవుడిగా ఆయన ప్రత్యక్షత చేసుకొని నిబంధన చేసుకున్న దేవాది దేవుడిగా ఉన్నాడు. ఇంకా చూసుకుంటే కనుక మమ్రే దగ్గర మరి ముగ్గురుగా వచ్చినప్పుడు మరి వారికి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి దేవుడు అక్కడ ఆయనతో ముగ్గురు వ్యక్తులుగా మాట్లాడి ఒక నిబంధన చేసి కుమారుని అనుగ్రహిస్తానని మాట్లాడిన దేవుడు. ఇస్సాకు బలి, ఆదికాండం 22వ అధ్యాయము మరి 2వ వచనంలో ఇస్సాకు బలి గురించి చూసుకుంటే కనుక ఈ యొక్క అబ్రహాముని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా దేవుడు పరీక్షించాడు. స్నేహితుడు అన్నాడు, ఇంకా అన్ని విషయాల్లో నా మాట విన్నాడు, విశ్వాసానికి కర్త అంటూ అన్ని విషయాల్లో అబ్రహాముని నెమ్మదిగా తీసుకుంటూ వచ్చాడా లేదా? ప్రతి విషయంలో ఆయన చూసుకుంటూ ప్రతి దాన్ని పరిశీలన చేసుకుంటూ వచ్చి ఫైనల్ కన్క్లూజన్ ఏమిచ్చాడంటే, నీకు ఆ యొక్క 99 years 100 years లో వచ్చి ఆ యొక్క కుమారుని 12-13 years ఉన్న ఇస్సాకుని, ఆ కుమారుని నాకు బలిగా అర్పించు అన్నాడు. అదొక ఫైనల్ టెస్ట్ పెట్టాడు దేవుడు. పెట్టినప్పుడు ఏం చేశాడు అబ్రహాము? విశ్వాసాన్ని చూశాడు. ఎన్నో పొందుకున్నాడు కదా. భార్య పోతే భార్యని ఇచ్చాడు, మరి బిడ్డలు లేకపోతే బిడ్డల్ని ఇచ్చాడు. అనేక విషయాల్లో దేవుడు మాట్లాడిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మరి అబ్రహాముగా మార్చాడు దేవుడు. ఆ ఇస్సాకుని బలిగా ఇవ్వనప్పుడు ఎప్పుడైతే ఆ బలి కోసం చెయ్యెత్తాడో అక్కడ దేవుడు ఏం చేస్తాడండి? ఆ విశ్వాసాన్ని చూసి దేవుడే నువ్వు నా స్నేహితుడు అన్నాడు, నువ్వు నా విశ్వాసానికి కర్త అన్నాడు, మళ్ళీ ఇంకా మనందరికీ తండ్రి అన్నాడు. కంప్లీట్ గా ఆయన్ని నమ్మిన వాడిగా ఉన్నాడు. అలాంటి విశ్వాసాన్ని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. అంటే దేవుడు చూడట్లేదని మనం అనుకోకూడదంట. ప్రతి విషయంలో కూడా మనము అంత విశ్వాసాన్ని కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే చాలా వరకు కూడా ఈ యొక్క వర్షిప్ గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క స్తుతుల సింహాసనం మీద దేవుడు ఆసీనుడిగా ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడ స్తుతి ఉంది? ఎప్పుడెప్పుడు ప్రార్థన అయిపోద్ది, ఎప్పుడెప్పుడు వాక్యం అయిపోద్ది, ఎప్పుడెప్పుడు ఆరాధన అయిపోద్ది, వెళ్ళిపోదాం. ఏముంది బయట? ఏం లేదు బయట. నువ్వు మందిరంలో కూర్చున్న ఈ కొద్దిసేపే నీకు ఆశీర్వాదం. ఈ కొద్దిసేపే దేవునితో నువ్వు స్పెండ్ చేసే టైము. రేపటి దినం ఎలా ఉంటుందో తెలియదు. భయంకరమైన సిచ్యువేషన్స్ లో మనం ఉన్నాం. ఎంతకాలం లాక్ చేస్తున్నాయి మొత్తం మందిరాలన్నీ. ఈ రోజు మళ్ళీ ఒకసారి నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. మరి ఆయన మందిరంలో నువ్వు స్థుతిస్తున్నావా? పరలోకమందున నా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ముందే ప్రైజ్ తో ఆయన స్టార్ట్ చేస్తూ ఆయన ప్రైజ్ చేస్తూ నీ యొక్క అంశాన్ని పెట్టండి. ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన చేసిన క్రియలను స్తుతించి నీ యొక్క ప్రాబ్లం ఏంటో పెట్టావనుకో, ఖచ్చితంగా దేవుడు వింటాడండి. స్తుతులు అంటే ఆయనకి అంత ఇష్టం, థ్యాంక్స్ అంటే ఆయనకి అంత ఇష్టం. అందరికీ థ్యాంక్స్ చెప్తాం. ఆయన చెప్తామా? మనం చెప్పం. ఎందుకంటే నిర్లక్ష్యం. దేవుడు కనపడట్లేదుగా మనకి, అవునా కాదా? కనిపించట్లేదు. కనిపించిన దేవుడికి ఏం థ్యాంక్స్ చెప్తాం? చాలా తప్పు చేస్తున్నామండి దేవుడు ఈ విషయంలో. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి శక్తి పొందుకునేదాకా ఎక్కడ ఉండమన్నారు? ఆయన మందిరంలో ప్రార్థిస్తూ కనిపెట్టమన్నారు అపొస్తలులు అందరినీ. మనకి శక్తి లేకనా? అంతకుముందు ఎన్నో కార్యాలు చేశారు కదా. ఆ శక్తి పొందుకున్న ఒక పెంతెకొస్తు దినం మరి ఆ యొక్క మేడ గదిలోకి ఏమొచ్చిందండి? పరిశుద్ధాత్మ దిగొచ్చింది. శక్తి పొందుకున్నారు వారు. భూమిని తల క్రిందులు చేస్తే క్రియలు వారు చేశారా లేదా?
దిగంతంలో వరకు వెళ్ళి ప్రకటించారా లేదా? వారికి ధైర్యం వచ్చిందా లేదా? అంతకుముందు తిరిగి వారిగా ఉన్నవారు కూడా ధైర్యం తెచ్చుకొని దేవుని కోసం వారు త్యాగం చేశారు కదా, వారి ప్రాణాలను కూడా త్యాగం చేసిన వారిగా ఉన్నారు. దానికి కూడా వారు ఇక్కడ కూడా భయపడిన వారిగా లేదు. ఎప్పుడైతే మనం ఆయన శక్తి పొందుకోవాలని ప్రయత్నిస్తామో, ఆయన విషయంలో శ్రద్ధ కలిగి ఉంటామో, అని క్రమము, నియమము, నిబంధన, నీతిలో, ఆయన నీతిలో కనుక మనం నడిచిన వారిగా ఉంటే కనుక, ఎప్పుడైతే ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉంటామో, నీ ఆత్మతో, సత్యంతో, నీ పూర్ణ బలంతో, పూర్ణాత్మతో దేవుణ్ణి సేవించమంటున్నాడు. దీనిలోనే ఆశీర్వాదం దాగి ఉందండి, ఇంకెక్కడా లేదు. మీరు ఎక్కడికి వెళ్ళి మీరు ఎన్ని కోట్లను సంపాదించుకోండి, దేవుని కాపుదల లేకపోతే అది నిలిచి ఉండదు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి నువ్వు సంపాదించుకుంటావో, ఖచ్చితంగా దేవుడు దాన్ని స్టోర్ చేసి పెడతాడు. నీకు ఆశీర్వాదంగా దాన్ని దాచి ఉంచుతాడు. నువ్వు ఏ బిజినెస్ చేయాలన్నా, నువ్వు ఏది చేయాలన్నా, నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలన్నా, ఎక్కడుందండి ఆశీర్వాదం? దేవునిలోనే ఆశీర్వాదం ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఒక సీక్రెట్ రివీల్ చేశారు. ఇవన్నీ మీకు తెలియదని నేను చెప్పట్లేదు, కానీ ఇంకొకసారి దేవుడు మన హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయము ఆ విధంగా దేవుని సన్నిధిలో నిందారహితంగా ఉంటే దేవుడు మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. మరి ఆ విధంగా నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఏ విధంగా కూడా పాస్టర్స్ని కానీ, మరి నీ యొక్క సంఘ కాపరులను కానీ, నీ సంఘంలో ఉన్న బిడ్డలను కానీ, దేవుడు ప్రేమమయుడు కదా, ప్రతి దాన్ని కప్పే దేవుడు. దేవుడు తండ్రి, దేవుడు ఒక తల్లిలాగా ఏం చేస్తాడు? నువ్వు చేస్తే ప్రతి పాపాన్ని తల్లి అయితే ఏం చేస్తుంది? దాచేస్తుంది. ఏం చేయాల? మా అబ్బాయి ఏం చేయాల, మా అమ్మాయి ఏం చేయాల, ఏ తప్పు చేయాల, దాచేసుకుంటుంది కదా. ఇలానే వాళ్ళని వెళ్ళగొట్టే విధానంలోనే ఉంటుంది. కొడుకు మీద ఒక దెబ్బ పండిస్తుందా? లేదు. ఈరోజు ఆయన కార్చిన రక్తంలో నీ ప్రతి పాపాన్ని తండ్రికి షో చేస్తూ ఉన్నాడు. తండ్రి ఎవరు? నీ ఫాదర్. ఈయనెవరు? నీ తల్లి. పరిశుద్ధాత్మ దేవుడు మన కాపరి, నిన్ను గైడ్ చేస్తూ, నీ మధ్యలోనే ఉంటూ, నీకు ప్రతి విషయంలో నిన్ను గైడ్ చేస్తూ, నిన్ను సరిచేసే దేవాది దేవుడిగా ఉన్నాడు. ఈరోజు వారికి మనల్ని మనం అప్పగించుకుంటే, మన ఆత్మను వారికి అప్పగించినప్పుడు, అయ్యా నన్ను సరిచేయి, నా ఎత్తు పల్లాలు సరిచేయి, నా లోటుపాట్లు సరిచేయి, నాలో ఉన్న ఈర్ష, అసూయ, ద్వేషం, కుళ్ళను తీసివే ప్రభా, నాలో ఉన్న సనిగే గుణాన్ని తీసివే ప్రభా. ఈ విధంగా ఉంటే నీ కుటుంబం ఆశీర్వాదించబడుతుంది. నీ చుట్టూ ఉన్న వారు ఆశీర్వదించబడతాను. అది ఇలా చేస్తుంది, వాడు అలా చేస్తాడు, ఇది అలా చేస్తుంది. నో, నువ్వు ప్రేమమూర్తివి. ఎందుకంటే దేవుడు నీలో ప్రేమ ఉన్నాడు, ప్రేమ నీలో పెట్టాడు. కాబట్టి నువ్వు కప్పేదానిగా, దాచేదానిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరి విషయంలో సనగొద్దు, కొనగొద్దు, వారిని దాచండి, వారిని కప్పండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారు మారుతారు. ఆ విధంగా దేవుని సన్నిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా దేవుడు ఈరోజు మన సంఘ కాపరి థామసయ్య గారిని మరి దేవుడు బహుగా దీవించాలని, ఈ యొక్క సంఘంలో ఆయన మహిమ నిలిచి ఉండాలి అని మనసారి కోరుకుంటూ, మీ అందరూ అటువంటి ప్రార్థన చేస్తారని మరొకసారి మీ అందరిని విజ్ఞాపన చేస్తూ, దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నేను మరి సెలవు తీసుకుని, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చక్కటి వర్తమానంతో హెచ్చరిక